దేవుని వాక్యంలో నుండి యోహాను సువార్త 3:16 మనకు అందరికి తెలిసిన భాగమే. దేవుని వాక్యంలో నుండి యోహాను సువార్త 3:16. సండే స్కూల్లో, యూత్ క్యాంపులో, ఈబీఎస్లో, అలాగే సువార్తలో ప్రతి చోట వాడబడే మాట. యోహాను సువార్త 3:16 అందరికీ తెలిసిన వాక్యం. యోహాను సువార్త 3:16 అందరం కలిసి చదువుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడి సహాయం చేయనుగాక. మనకు బాగా తెలిసిన వాక్యం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంతగా ప్రేమించాడంటే, మనలను ఎంతగా ప్రేమించాడంటే తన కుమారుణ్ణి మనకి ఇచ్చివేశాడు. అందుకని ఏం రాయబడింది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడిని నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించను. తన కుమారుణ్ణి మనకు అనుగ్రహించను. 3 ఉంది అక్కడ, చూడండి. 3 ఉంది అక్కడ. కింద ఏముందంటే జనికైక కుమారునిగా, అంటే తనకున్నటువంటి ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని నీ కొరకై నా కొరకై ఇవ్వటానికి ఇష్టపడినటువంటి దేవుడు అన్నమాట. ఎంత ఆయనకు మన ఎడల ఎంత ప్రేమ ఉంటే ఆయన కుమారుని మనకిస్తాడు. ఎంత ప్రేమ ఉంటే తనకున్నటువంటి ఒక కుమారుణ్ణి, తన ఏక కుమారుణ్ణి, తన జనకైక కుమారుణ్ణి దేవుడు మనకివ్వటానికి ఇష్టపడతాడు కదా. ఆయనలో అంత గొప్ప ప్రేమ ఉంది. అందుకని ఆయనకున్న పేరుల్లో కొన్ని పేర్లు ఉన్నాయి. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుని యొక్క ప్రేమ అది మారనటువంటి ప్రేమ. దేవుని ప్రేమ ఎలాంటిదంటే ఆకాశం కంటే ఎత్తైనది, సముద్రం కంటే లోతైనది. అంత గొప్ప ప్రేమ. తల్లిదండ్రుల ప్రేమ కన్నా, అక్క చెల్లెల ప్రేమ కన్నా, అన్నదమ్ముల ప్రేమ కన్నా, బంధువుల ప్రేమ కన్నా, రక్త సంబంధికుల ప్రేమ కన్నా, స్నేహితుల ప్రేమ కన్నా దేవుని ప్రేమ ఎంతో గొప్పది. అందుకని వాక్యం ఏం రాయబడిందంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత అంటే ఇంతని చెప్పలేం, అంతగా ప్రేమించాడు. ఎంతో ప్రేమించనని రాయబడింది. అంతగా దేవాది దేవుడు మనలను ప్రేమించాడు. అంతగా ప్రేమించినటువంటి మనము దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఘనపరచాలి. ఇంతగా ప్రేమించినటువంటి దేవుని బైబిల్లో రాయబడింది 7 అంతలుగా మనలను ప్రేమించినటువంటి దేవుడు కదా. ఎంతగానో ప్రేమించాడు. గలతీయులకు రాసిన పత్రికలో దేవుని యొక్క వాక్యంలో నుండి 2వ అధ్యాయము, గలతీ 2వ అధ్యాయం 20 చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20. నేను క్రీస్తు కూడా సిలువేయబడి ఉన్నాను, ఇంకనూ జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకుని నా దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే గలతీ 2వ అధ్యాయం 20 అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తు కూడా సిలువేయబడి ఉన్నాను, ఇంకనూ జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి. ఇక్కడ మనం చూసినట్లయితే నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న
దేవుని కుమారుడు. చెప్పండి నాతో కూడా పలకండి. నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుణ్ణి. మరొకసారి చెప్పండి బిగ్గరగా. నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుణ్ణి. చూసారా, దేవుడు ఎంతగా ప్రేమించాడంటే నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుణ్ణి అన్నాడు. నన్ను ప్రేమించి, అలాగే మనలను ప్రేమించి మన కొరకు తను తాను అప్పగించుకున్నాడు. కాబట్టి ఈ ప్రేమ ఎలాంటిదంటే మన కొరకు తను తాను అప్పగించుకున్నటువంటి ప్రేమ. మన కొరకై, నీ కొరకై, నా కొరకై, పాపాత్ములైనటువంటి మన కొరకు తను తాను కలవరి చిలువలో అప్పగించుకున్నటువంటి ప్రేమ. ఈ లోకంలో మనం చూస్తున్నాం, తల్లిదండ్రుల ప్రేమ కంటే కూడా దేవుని ప్రేమ ఎంతో గొప్పది. తల్లిదండ్రుల ప్రేమ ఎలాంటిదంటే ప్రేమించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఆ తల్లిదండ్రులే ప్రాణం తీసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆడపిల్ల పుట్టిందంటే ఏం చేస్తున్నారు? మగపిల్లని అయితే ఉండనిస్తున్నారు, ఆడపిల్లనైతే తల్లిదండ్రులే అబార్షన్ చేయిస్తున్నారు. లేకపోతే పుట్టిన తర్వాత తీసుకుని వెళ్ళి ఏ యొక్క మోరీలోనో డస్ట్బిన్లోనో పారేస్తున్నారు. ఆ పని చేసేది ఎవరు అంటే తల్లిదండ్రులే. కాబట్టి తల్లిదండ్రుల ప్రేమ కంటే కూడా గొప్పది దేవుని ప్రేమ. అన్నదమ్ముల ప్రేమ కంటే గొప్పది దేవుని ప్రేమ. బైబిల్లో కయ్యోని ఏబేలు ఉన్నారు. వాళ్ళిద్దరి ప్రేమ మనకు బాగా తెలుసు కదా. కయ్యోని ఏం చేశాడు? మంచితనంగా తీసుకుని వెళ్ళి మరి తమ్ముడినేమో దేవుడు ఆశీర్వదిస్తున్నాడని, తమ్ముడు అర్పణ దేవుడు అంగీకరిస్తున్నాడని, అన్న అర్పణ అంగీకరించడం లేదని అన్నే తమ్ముడిని ఏం చేశాడు? చంపివేశాడు. అది అన్నదమ్ముల ప్రేమ. లోకంలో కూడా చూస్తున్నాం, అన్నదమ్ములు ఒకరినొకరు చంపుకోవటం బైబిల్లో రాయబడింది. అక్క చెల్లెలు ప్రేమ కూడా బైబిల్లో ఉందన్నమాట. రాహేలు లేయింది ఏం చేసిందంట? అసూయపడిందని బైబిల్లో రాయబడింది. అంటే అక్క అభివృద్ధి చెందుతుంటే చెల్లి చూడలేక అసూయపడినటువంటి అక్క చెల్లెళ్ళని కూడా బైబిల్లో దేవుడు రాయబడుతూ వచ్చింది. ఆదికాండం 30:1 మనం చూస్తున్నాం. అలాగే అక్క చెల్లెళ్ళ ప్రేమ కంటే, తర్వాత భార్యాభర్తల ప్రేమ కంటే మనం చూస్తున్నాం, భర్త భార్యని మోసం చేస్తుంది, భార్య భర్తను మోసం చేస్తున్నాడు. మనం ఉదయం లేచిన కాడి నుంచి మనం ఎక్కువ న్యూస్లో వచ్చేది ఏదంటే భర్త భార్యని ప్రేమిస్తున్నాడు, భర్త భార్యని మోసం చేస్తుంటే భార్య భర్తను మోసం చేస్తున్నారు. ఇట్లా భార్యాభర్తల ప్రేమ కంటే కూడా దేవుని ప్రేమ ఎంతో గొప్పది. దేవుని బిడ్డలారా, లోకంలో మనం చూస్తూ ఉంటే స్నేహితుల ప్రేమ కూడా ఎలాంటిది? స్నేహితుడు అని చెప్పి నమ్మించి గొంతుకు వస్తున్నటువంటి స్నేహితులను కూడా మనం చూస్తున్నాం. ఈ లోకంలో ఉన్నటువంటి స్నేహితుల ప్రేమ కంటే కూడా నిజమైన స్నేహితుడు దేవాది దేవుడు యేసు ప్రభువారు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ప్రేయసి ప్రేమ. చాలామంది నేను నిన్ను ప్రేమిస్తున్నానని వెంటబడి ఏం చేస్తున్నారు? ప్రేమించకపోతే గొంతుకు వస్తున్నారు కదా, గొంతుకు వస్తున్నారు, ఒకరికొకళ్ళు చంపుకుంటున్నారు కదా. కాబట్టి ప్రేయసి ప్రేమ కంటే కూడా దేవుని ప్రేమ ఎంతో గొప్పది. బైబిల్లో సంసోన్ ఏం చేసింది? దెలీలా ఆమెను ప్రేమించి నమ్మి ఆమె దగ్గర ఉంటే శత్రువులకు అప్పగించింది, ఫిలిష్తీయులకు అప్పగించింది. అలాంటి మరి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేయసి ప్రేమ కంటే కూడా దేవుని ప్రేమ గొప్పది. దేవుని బిడ్డలారా కదా. తల్లిదండ్రుల ప్రేమ కంటే, ఇంట్లో ఉన్న పిల్లల ప్రేమ కంటే. ఈ మధ్యలో ఒక న్యూస్లో విన్నాను నేను. ఒక అమ్మాయి, వాళ్ళ ఇంట్లో 4 పిల్లలు ఉన్నారు. 4 పిల్లలు ఒక అమ్మాయి ఏం చేసిందంటే ఒక అబ్బాయిని ప్రేమించింది, ఇతర క్యాస్ట్ అబ్బాయిని ప్రేమించింది. ఆ ఇంట్లో వాళ్ళు ఎంత మాత్రం ఒప్పుకోవటం లేదు. ఒప్పుకోకపోతే ఏం చేసిందంటే అందరూ పండుకున్న తర్వాత తల్లిదండ్రులను, ఆ అన్నని, చెల్లిని అందరిని హతమార్చింది. ఆమె ఏం చేసింది? ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదని తల్లిదండ్రులను చంపింది, అన్నను చంపింది, చెల్లిని చంపింది కదా. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమ అలాంటిది కదా. మన స్వార్థం కొరకు మనం అందరం మంచిగా ఉంటేనే మనకు మంచి. నేను నిన్ను ప్రేమిస్తే నువ్వు నన్ను ప్రేమిస్తావు, నేను నిన్ను ప్రేమించకపోతే
నువ్వు నన్ను కూడా ప్రేమించవు. ఇది మన ప్రేమ. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు. ఆయన ప్రేమ ఎలాంటిది? నన్ను ప్రేమించి, చెప్పండి, గలతీ 2:20 నాతో కూడా మరొకసారి పలకండి. నన్ను ప్రేమించి నా కొరకు, చెప్పండి బిగ్గరగా, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని. ఇక్కడ మనం చూసినట్లయితే నన్ను ప్రేమించి నా కొరకు, యేసుప్రభువారి ప్రేమ ఎలాంటిదంటే మన కొరకు తను తాను అప్పగించుకున్నటువంటి ప్రేమ, మన కొరకు తను చనిపోయినటువంటి ప్రేమ. ఇలాంటి ప్రేమతో దేవుడు మనలను ప్రేమించాడు కనుక మనం ఆయన్ని ప్రేమించాలి, మనం ఆయన్ని గణపరచాలి, ఆయన మనం స్తుతించాలి. ఎందుకంటే ఈ లోకంలో మనల్ని ఎక్కువగా ఎవరన్నా ప్రేమించారు అని అంటే దేవుడు ఒక్కడే, యేసుప్రభువారు ఒక్కడే. ఆయన మాత్రమే నిన్ను నన్ను మనలను ప్రేమించాడు. మొదటే ఆయన మనల్ని ప్రేమించాడు, తర్వాత మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం. యోహాను రాసిన మొదటి పత్రికలో 4:19 రాయబడింది ఏంటంటే మొదటి ప్రేమ. మొదట మనం ఆయన్ని ప్రేమించలేదు, కానీ ఆయనే మనలను ప్రేమించాడంట. మొదట ఆయన మనల్ని ప్రేమించాడు కనుక మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4:19 ఉంది. అది దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదంటే మొదటి ప్రేమ. రెండో ప్రేమ దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదంటే, అందుకని మనం చదువుకున్నాం, మన కొరకు తను తాను అప్పగించుకున్నది మొదటి ప్రేమ. రక్షకుని ప్రేమ, నీ కొరకు నా కొరకు తను తాను అప్పగించుకున్నటువంటి ప్రేమ, మనందరి కొరకు ఆ కలువరి శిలువలో బలి అయి ప్రాణం పెట్టినటువంటి ప్రేమ, తను తాను అప్పగించుకున్నది మొదటి ప్రేమ. అది రక్షకుని ప్రేమ. రక్షకుడు మన కొరకు తను తాను ఏం చేస్తూ వచ్చాడంటే అప్పగించుకుంటూ వచ్చాడు. రెండోది ఏంటంటే ఇర్మీయా గ్రంథం 31:3 ఏం రాయబడిందంటే, చదువుకుందాం చూడండి. ఇర్మీయా గ్రంథం 31:3. ఇర్మీయా గ్రంథం 31:3. చాలా కాలం కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడవక నీ ఎడల కృప చూపుతున్నాను. దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదంటే రెండోది, మొదట రక్షకుని ప్రేమ, నీ కొరకై నా కొరకై తను అప్పగించుకున్నటువంటి ప్రేమ. రెండో ప్రేమ ఎలాంటిదంటే నిన్ను విడవక నీ ఎడల కృప చూపే ప్రేమ, విడువని ప్రేమ. తల్లిదండ్రులు విడిచిపెట్టినా, అక్క చెల్లెలు విడిచిపెట్టినా, అన్నదమ్ములు విడిచిపెట్టినా, స్నేహితులు విడిచిపెట్టినా, బంధువులు విడిచిపెట్టినా, ఎవరు విడిచిపెట్టినా సరే దేవుడు మాత్రం ఏం చేయడు, విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ఎలాంటి ప్రేమ అయింది? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక ఇడువక నీ ఎడల కృప చూపుతున్నాను. దేవుని ప్రేమ ఎలా ఉండేదంటే శాశ్వతమైనది, ఇడువని ప్రేమ. ఈ లోకంలో మన దగ్గర అంత సమృద్ధిగా డబ్బులు పైసలు ఉన్నాయి అనుకోండి, అందరూ మనల్ని ప్రేమిస్తారు. మనకేదన్నా పైసలు లేక మనం ఏదన్నా కష్టాల్లో అనారోగ్యాల్లో ఉంటే ఎవడు మనల్ని మందరించడు, ఎవడు మనల్ని పలకరించడు, ఎవరు కూడా మనలను మన వైపు చూడరు. మనమంతా ఆరోగ్యంగా ఉండి ఆశీర్వాదకరంగా ఉండి మన దగ్గర పైసలు ఉండి మన దగ్గర డబ్బు ఉంటేనే అందరూ వస్తారు. బంధువులైనా, రక్త సంబంధికులైనా, స్నేహితులైనా, ఎవరైనా సరే. మన దగ్గర ఏమీ లేకపోతే, మనం ఇబ్బందులకరమైన పరిస్థితులకు ఉన్నప్పుడు అందరూ మనల్ని విడిచిపెడతారు, కానీ దేవుడు మాత్రం ఏం చేయడు, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. రెండో ప్రేమ ఎలాంటిదంటే ఎడవని ప్రేమ. ఎడవక నీ ఎడల ఏం చేస్తున్నాడు దేవుడు? కృప చూపుతున్నాడు. దేవుడు విడిచిపెట్టడు. ఎవరు మనల్ని మర్చిపోయినా, ఎవరు మనల్ని పలకరించకపోయినా, ఎవరు మనల్ని మందలించకపోయినా దేవుడు మాత్రం మనల్ని ఏం చేయడు? ఎడవని ప్రేమ అన్నమాట. శాశ్వతమైన ప్రేమ, ఎడవని ప్రేమ. మూడోది యోహాను సువార్త 13 మొదటి వచనం చదువుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయము మొదటి వచనములో, యోహాను సువార్త 13 మొదటి వచనం. లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించను. దేవుని ప్రేమ ఎలాంటిదంటే మూడోది అంతం వరకు ప్రేమించేటువంటి ప్రేమ. దేవుడు ఈ రోజును ప్రేమించి మరలా కొన్ని రోజులు ఆగిన తర్వాత విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు.
మనం కొన్నిసార్లు మనుషుల ప్రేమ ఎలాంటిదంటే, కొన్ని రోజులు మనం ప్రేమిస్తాం, తర్వాత మనల్ని ఏం చేస్తాం, మరలా మనం ద్వేషిస్తాం. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించేది దేవుని ప్రేమ. దేవుడు అలాంటి వాడు, అంతం వరకు ప్రేమించేది దేవుని యొక్క ప్రేమ. 4వ ప్రేమ ఏంటంటే, కింద 2 చూడండి, సంపూర్ణంగా ప్రేమించేటువంటి దేవుడు. మనం చాలాసార్లు మనం ప్రేమిస్తాం, పైకి ఒకలాగిన ప్రేమించినట్టు ఉంటాం, కానీ లోపల వేరే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో, అన్ని సందర్భాల్లో మనం సంపూర్ణంగా ప్రేమించలేం. కొన్ని సందర్భాల్లో మనం ప్రేమించినట్టు ఉంటాం, కానీ లోపల వేరే ఉంటుంది మనిషికి. కానీ దేవుడు అట్లాంటి వాడు కాదు, కానీ ఆయన సంపూర్ణంగా ప్రేమించేటువంటి దేవునిగా మనం చూస్తున్నాం. ఎంతగానో సంపూర్ణంగా ప్రేమించేటువంటి దేవుడు. తర్వాత ఆయనది ఎలాంటి ప్రేమ అంటే, యెషయా గ్రంథం 49:15 స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మర్చునా, వారైనా మర్చుదురు కానీ నేను నిన్ను మరువను అంటాడు. అంటే దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదంటే, మరువునటువంటి ప్రేమ. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2:5 దేవుని యొక్క మహాప్రేమ అని రాయబడింది. అలాగే రోమపత్రిక 5:10 రాయబడింది ఏంటంటే, శత్రువులు సైతం ప్రేమించేటువంటి ప్రేమ యేసయ్యది. దేవుని ప్రేమ ఎలాంటిదంటే, మన కొరకు, నీ కొరకై నా కొరకై తను అప్పగించుకున్నటువంటి ప్రేమ. మనలను శాశ్వతమైన ప్రేమతో, ఎడువని ప్రేమతో ప్రేమించినటువంటి దేవుడు. మనలను అంతం వరకు ప్రేమించినటువంటి దేవుడు. మనలను సంపూర్ణంగా ప్రేమించినటువంటి దేవుడు. మనలను మరువనటువంటి ప్రేమతో ప్రేమించాడు, మరువని ప్రేమ. తర్వాత మహాప్రేమ, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2:5 రాయబడింది, దేవుని యొక్క మహాప్రేమ అన్నాడు. ప్రేమ వేరు, మహాప్రేమ వేరు. దేవుడు అలాంటి ప్రేమతో ప్రేమించాడు. రోమపత్రిక 5:10 రాయబడి మాట ఏంటంటే, శత్రువులను సహా ప్రేమించేది దేవుని యొక్క ప్రేమ. 7 అంతల ప్రేమ మన మీద కుమ్మరించబడింది. 7 అంతల ప్రేమ నీ మీద, నా మీద, మన మీద ఏమైందంటే, అది కుమ్మరించబడుతూ వచ్చింది. ఆ ప్రేమ మన మీద యేసుప్రభువారు, దేవాతి దేవుడు ఆ ప్రేమను మన మీద కుమ్మరించాడు. అలాంటి ప్రేమతో దేవుడు నిన్ను, నన్ను, మనలను ప్రేమించాడు. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ ప్రేమించే ప్రేమ కంటే కూడా దేవాది దేవుడు నిన్ను, నన్ను, మనలను ఎంతగానో ప్రేమించాడు. అందుకని ఆయన మనల్ని ప్రేమించాలి. కానీ మనం ఎంతవరకు, మనం ఎవరి ప్రేమ కోరుకుంటాం? మనం మనుషుల ప్రేమ కోరుకుంటాం. వాళ్ళు మనల్ని ప్రేమించకపోతే మరలా మనం కుంగిపోతాం. వాళ్ళు మనం ప్రేమించకపోతే మనం ఖచ్చితంగా ఏమవుతాం? త్రుట్టిల్లిపోతాం. కానీ దేవుని యొక్క ప్రేమ ఎలాంటిది? దేవుని ప్రేమను ఎప్పుడు మనం కోరుకోం. దేవుని ప్రేమ స్వార్థం లేని ప్రేమ. ఆయన ఎప్పుడు మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. కనుక ఆ ప్రేమ కలిగినటువంటి దేవుణ్ణి మనము గణపరచాలి. ఆయన మనం ఆరాధించాలి, గొంతెత్తి దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి. ఆ దేవుని ప్రేమ ఎలాంటిదంటే గొప్ప ప్రేమ, అది శాశ్వతమైన ప్రేమ. ఇలాంటి ప్రేమ కలిగినటువంటి దేవుణ్ణి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము దేవుని మనం ఎంతో ఆరాధించి మనం గణపరుస్తాం. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.